4,000 రూపాయలు ఇస్తాను, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చిన దాన్ని చక్కగా ఇవ్వకుండా అదే వృద్ధాప్య వాళ్ళని 2 నెలల దాకా పెన్షన్ ఆపి ఒక్కొక్క ఊర్లో అయితే నానా ఇబ్బందులు పెట్టేసరికి ఇక తెలంగాణ ఇజ్జత పోతుందని ఆడనో ఈయన అప్పు తీసుకొచ్చి 2,000 ఇచ్చిండు. ఆ 2,000 ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డికి నానా కష్టాలు వచ్చింది. మరి ఈ రోజు వచ్చేసేమో 16,000 కోట్ల రూపాయల అప్పు. ఎందుకు పెన్షన్ పెరగనీయలేదు రేవంత్ రెడ్డి గారు? నేను మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు తూతు మంత్రం ఛానళ్లకు సమాధానం చెప్పినట్టు కాదు, నా ఛానల్కి సమాధానం చెప్పుకోవాలి, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. 200 యూనిట్ల కరెంటు, రూపాయలు 500 గ్యాసుల్లోనూ కోతలు. ఈ గ్యాస్ ముచ్చట చూసుకుంటే ఈ 200 యూనిట్ల కరెంటు ఒక చోటే ఇచ్చిళ్ళు, 2 చోట్ల ఇచ్చిళ్ళు, 3 చోట్ల ఇచ్చిళ్ళు. మిగతా ప్లేస్ కాడ జీరో బిల్లు కొట్టలేని పరిస్థితి, పైసలు తీసుకుంటారు కొన్ని చేట్ల. ఇంకా అదేవిధంగా 500 గ్యాస్ల ముచ్చట చూసుకుంటే 900 కొడితేనట మనకు 500 పడతాయట. ఇదే